ఒక్కడి కాదు అంటే ఒకటి సరిపోదా ఒక్కటి ఎందుకు అయ్యాడు ఉన్నా ఒకటే ఊడిసిన ఎందుకంటే ఇద్దరు కావాలి అయ్యా రెండేనా ఏందా మాంకాయలో కొసరేసినట్టున్నది నేను చచ్చిపోయినాడు అటువంటి ఎత్తుకోవడానికి నలుగురు కావాలి ఇంకోటి ఇస్తున్నా అయ్యా నలుగురు పుట్టినాక మళ్ళీ ఇస్తానయ్యా అగ్గిపట్టాను కదా ఈ ఆవుగాని నీ ఆ సంచి మంచిగా ఉందా ఏంది 5 గుంతాలు సంచి గర్భ సంచి మంచిగా నాటు తంగవయ్యా ఇచ్చేదాకి నీదేం వస్తుంది పట్టమ్మా ఒకటి కాదు రెండు కాదు వారుగురు కొడుకుల సంతాన బల ఓడి కట్టిండు బలం వెళ్ళిపోయి అటువంటి మనం దాది మొత్తం ఉంటాక మున్సిపాలిటీ కాడబడుతున్నది అది మున్సిపాలిటీ కాదు నువ్వు రాంగ సత్ర పెళ్లి కాడ మధ్యలు తిన్నావు కాబట్టి నీ మున్సిపాలిటీ కాడికి వెళ్ళి బాంబులు వెళ్ళిపోతే అని పడుతున్నావా మైగా నుంచుకున్నావు నాకు అంత ఎత్తున అనిపిస్తుంది నా ఖాళీ ఎదురు గుంజుకుపోతున్నాయి ఖాళీ ఎదురు గుంజుకపోతున్నాయి కళ్ళు తెప్పుతున్నాయి కడుపులంతా నీకు దొడ్డిగా తట్టుంది చేతులు గుంజు తలకాయ ఇప్పుడు అయితే ఫస్ట్ దొడ్డిగా మొన్న నలుగురు వట్టిలే తీరినాను రాసిన రాత్రి తెల్ల అట్లాంటప్పుడు ఆ గోడలను ముసలని దాసి నేను ప్రెగ్నెంటే నేను నిలదప్పింది ఏంటే తెల్ల అక్క ఒక నిలదప్పుతూనే వాయో బాబు వాయో అంటుంది తెల్లే నేను సంవత్సరాలు తప్పిన నాకు ఏ తప్పు లేదు నేను నీళ్లు పోసుకున్నానే ఒక బకెట్ నీళ్లు పోసుకున్నాను వైపు పుట్టుకుంటుంది నేను అప్పుడు తెల్లగా అయితే మాత్రం డ్రమ్మే నీళ్ళు ఎట్టి సంతులు సోప కథ ఇక బంద్రి బతికించినట్టు కట్ట కాదు దాసి నేను ప్రెగ్నెంట్ పొట్టతోటి ఉన్నానే పొట్టతోటి ఉంటే ఒక ఊరియే భర్త ఓ అడుగు సంచి పొట్ట సంచి గులకల మందు కలిపి ఏ చల్లాలి అంటే తెలుసుకున్న పొలం పోయారా మందు చల్లాక చెప్పని పొలం గల కాదే నేను ప్రెగ్నెంట్ అంటున్నా నేను అమ్మ టెస్ట్ చేస్తా నడు మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది శబమోబలేగుంటది కాలం పెడితే ఎలాగుంటది అక్క కారమేడ పెడతావే కాళ్ళ కాదు కాదు కళ్ళల్లో కళ్ళల్లా మామ మత వేసేది ఇప్పుడేసి ఊరు తల్లాను రారా నిలా రాజా లంజనాల పోతుందంటే దాంట్లో తింటున్నా నేను దాన్ని అన్నావు అమ్మా తాతి అమ్మమ్మ నేను తాళలేను అమ్మమ్మ నేను తాళలేను ఓయమ్మ నేను బతకాలేను 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 అమ్మమ్మ నేను తాళలేను కలలేను బెందలేను కలలేను బెందలేను కూర్చుంటాక ముందు లేపుతావు ఊరికే
మరి నేను కూకున్నప్పుడు నువ్వు కూకుంటే అయిపోతుంది మరి నీది నాది ఒక తీరు ఉందా మనకి నేను స్టార్ట్ కూతుండే కుదురయ్యారమ్మా కూతుండే కుదురయ్యారమ్మ నోడిగా నిందారే కొమ్మ కూతుండే కుదురయ్యారమ్మ ఓయమ్మ దేవుళ్ళకు మొక్కే తిరుపతి కన్నా అల్వేరు మంగమ్మ ఆదిలక్ష్మి దేవి తల్లి పిల్ల సల్ల పిల్ల కడగలి తల్లి మంచిగా ఉంటే ఇలా కథ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఈ లచ్చమ్మకు బోడగుండు తీపిస్తా ఎన్నికలకు గిరాసాల గిన్నెలు సౌరాలు ఎత్తారు బాగా ఇయ కన్నా పెంచిన తల్లులారా కన్నా పెంచిన తల్లులారా నా కష్టాలు కదెరపారారా కన్నా పెంచిన తల్లులారా నా కష్టాలు కదెరపారారా కన్నా పెంచిన తల్లులారా నడమూల కలకలకు వారే నడమూల కలకలకు వారే నా ఒళ్ళంత తల్లు మారే నడమూల కలకలకు వారే నా ఒళ్ళంత తల్లు మారే నడమూల కలకలకు మారే పొల్లగల్లు ఎర్రగా ఉంటాం అంటే ఒక తమిళంత కరపడి బుక్కలడవో అలాగే ఉంటా కాబట్టి కారం తినగా ఒక మెట్టి ఎక్క అయితేనే కడపంతా వండుతుంది తమిళ కారపొడి ముక్తే ఉంటారు ఆయా కడుపులో పొరగాంటు మరి అంటారు కదా కుంకుమ పువ్వు మైలాకు ముద్దలు మిగితే పుట్టబోయే పిల్లలు ఆవుగానే దాసి ఇంత కర్ర గుట్టం మీ ఆపలం చేయండి తిన్నదే మా అవ్వ బొంత పురుగులు తిన్నది జీడి గింజలు తిన్నది పొయ్యిల బొగ్గులు తిన్నది హంసావు తాగింది అందుకే కర్రగా విచ్చా కర్రలా నేను చిన్నప్పుడు నేను రాత్రి కూర్చున్నట కరెంట్ వేనాక కూర్చున్నా పట్టి తాగించారే కొమ్మ పట్టి తాగించారే కొమ్మ అవ్వా పొల్లగాళ్ళు చెప్పిన ఉంటారంటే అవ్వో ఒక అన్ని అల్పకూడాలు వేయన్నట మంచి అల్పకూడాలు పూత మంచిగా అవుతారట అబ్బో అంటే నా అబద్ధం నేను అంటే దాని అబద్ధానికి నువ్వు లాభది పోలే ఏం ముద్దు అంత కూడా అనుకుంటే బత్తరా కడప ప్రెగ్నెంట్ ఉన్నాడు గాడి పెద్ద పులరిందే ఈనాటి వారికి 9 నెలలు ఆనాటి వారికి 9 గడియలు పాపాన నెలలు పుణ్యాన గడియలు 9 గడియల తోతగా నిండుతున్నాయి కన్న తల్లి కట్టవారి కడుపు లోపల పిల్లలైనా ఎక్కడికెళ్ళి ఉంటాలి రామానం అనమానం నాటబడిన కడుపు లోపల పిల్లగాళ్ళని గుడిగర కుమారి సాధన తిరుగుతున్నారే నవ 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 నవ
పిచ్చిరు పిచ్చిరే పిల్లలు ఇప్పుడే పుట్టి ఇప్పుడే ఇస్తుందా కాదే పుట్టిరు పుట్టిరు నవ్వా 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 తెప్పిన మెరుతుందే ఏమైంది దొంగముండ పెద్ద పెడతారా అట్లా కాదే సూర్యుడు చంద్రుడు చెక్క చెక్క మెరిచే కొద్ది పిల్లగాని చెక్క చెక్క మెరుతున్నారు అంటున్నా నవ్వా 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 గొడ్డలు తీసుకొచ్చి పొలగాన మొట్టగొయ్యే కొట్టి పోతురా, కొట్టు. ఏం చేస్తున్నారు? కొట్టి, కొట్టి. బొట్టి కొట్టి పోతురా, కొట్టు. బొడ్డు బొడ్డు కొట్టి పోయాలా ముండా ఓటులారా మీరందరూ ఓటులారా మీరందరూ ఓటులారా మీరందరూ ఓటులయ్య. ఏం చే- ముగ్గుల పాలు తింటాయి ముక్కల పాలు తిరుగుతాయి పొలగాళ్ళు ఎరగికి రంది తింటాయి ఏమన్నా జలుబు పిలుగు ఉంటే కిందికి వెళ్ళిపోతుంది జలుగురు పిలుగురు ఉన్న పిరాన ముక్కుల నాగ పిల్లలు కూడా పిల్లలు మామ అయ్యో మాడాకులు నెవెట్టి మాడాకులు నెవెట్టి మర్దాన ఎందరో అబ్బా అబ్బో ఏమైంది చెవత్తు ముక్కంతండి నువ్వు అంటలేవు చెవత్తు ముక్కొత్తు అంటలేవు తెల్ల ఆ పిల్లగాని పట్టు నీళ్ళు పోయి వస్తున్నా తీసుకురా తానం చెప్పు అది ఎప్పిస్తా అనుకుంటున్నా గీతలు అనుకుంటున్నా గీతలు ఇతను ఒక వారం ఆగు నీ పీతల సంగతి అయ్యో ఎవడాల రాజన్న ఎవడాల రాజన్న ఎవడాల అందరేమో ఎవడాల రాజన్న ఎవడాల రాజన్న ఎవడాల రాజన్న అందరేమో ఎవడాల రాజన్న గట్టివెట్టి గట్టివెట్టి పెయి నుంపు ఎత్తరేమో పెదరవెట్టి ఏమైంది గట్టి పొలగాడు పడవడ సిమ్మించి కొట్టి అవి మీ అమ్మ చిన్న ఉన్నప్పుడు నీకు పోలీసు అనుకో ఇలా ఇలా పిల్లగాడు అప్పుడు తరం చెప్పి అప్పుడు వంట పెట్టిండు ఇలా ఇంట్లో ఒక అడుకోల పిల్లగాడు అడుకోల పిల్లగాడు కడపల పిల్లగాడు పండ పెట్టిన వాళ్ళే ఇక పండ పెట్టినప్పుడు ఆ మోటార్లకి పొలగాడు మోటార్ చాలా అయింది ఎవడాల రాజన్న ఎవడాల రాజన్న పాత కూడా అనుకుంటున్నాడు నాకు గుర్తున్నాడు సీముడు తీయపోతే ఎట్లుంటాడు పిల్లగాడు మరి నాకెందుకు గుర్తున్నాడు వాడే గత్తిరి అంటే పెట్టు వాళ్ళకు తనకి ఏముందంటే పెట్టాలి ఏం లేదా చెల్లె ఇక పాటలు పీటలు అన్నీ చెల్లె కొడుకులు ఎత్తుకోవా సక్కల కొడుకులు ఎత్తుకున్నది నీరమ్మ అటువంటి సంతానం అయితే తల్లికైన సంబరమే తండ్రికైన సంబరమే ఆరుగురు కొడుకులు కన్నతల్లి నీలమ్మకు తినకుండా తిన్నంత సంబరం అవుతున్నది నా అవ్వాయిల నా గొడ్డు పేరు దూరం అయింది కన్న పేరు దగ్గర అయినది సక్కడి కన్న తల్లి అటువంటి నీలమ్మది ఆరుగురు కొడుకులను మనం ఆడిస్తున్నది పాడిస్తున్నది పాలవయ్య ఓదాయి పండబెట్ట ఓదాయి లాలవయ్య ఓదాయి జోలవాడ ఓదాయి పిల్లగండాడే పేరు పెట్టండి పిలువరోత పిల్లగాళ్ళు చిన్న ఉన్ననాడు సిట్టి 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 సిట్టే సిట్టే పేరు పడుతుంది పొట్టి పొట్టిన పొట్టే పేరు పడుతుంది బ్రహ్మపురి పట్టం తోలిచ్చి నలుగురు బ్రాహ్మణులు ఐదుగురు భర్త వాళ్ళు కూడా 9 మంది తీసుకొచ్చి 10 మంది ఇచ్చే దూరణాలకి ఇంకా కొడుకుల పేర్లు పెడుతున్నది నీరమ్మ మోటాల రెడ్డి అటువంటి చిన్నవాడు చిన్నవాది కాపు అటువంటి ముందుకు అటువంటి కూడా అడి కాపని పేరు పెట్టింది అయ్యో అడుగుడా మరి 3 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు అవుతున్నారు అన్న తండ్రి ఏ పని చేస్తే పిల్లల పని చేస్తున్నారు తండ్రి దున్నబోతే ముల్లిగడ్డ తీసుకొని చెప్తున్నారు మీతో అత్తమని అంటున్నారు ఆవుల
చెప్తుంటే ఆవుల కాడికి వస్తున్నారు ఆవులు పాలు వింటే పాలు వింటే కాడికి వస్తున్నారు అన్న తండ్రి తోటి అటువంటి ఏ పని చేస్తే ఆ పని మనం సంపాదన చేస్తుంది పిల్లగాడు చదువు ఆడల పిల్లలు పిల్లలైతారు దేవి దేవతంగమై చెప్పిన మాట పట్టుకొని అటువంటి ఆనాడు చెప్పిన మాట ఏమని చెప్పిండు అటువంటి నీలమ్మ సంతానం ఇస్తా సంతానం ఇచ్చినాక కూడా ఎప్పటికీ ఎల్ల కాలం ఈ దాన ధర్మం చేస్తే సంతానం ఇస్తా కొడుకులు పుట్టాం కూడా చేయమని అయ్యా నా కొడుకులు పుట్టాం కూడా ఇదే సంతానం ఎల్ల కాలం చేస్తా సత్యదాకా నువ్వు మాటించింది 8 ఏళ్ళ పిల్లగాంట అయినాడు కాబగారే నీలమ్మకు కళ్ళు కంతలు ఏంటో ఏమంటుంది నీలమ్మ నా కొడుకులైతే 6 కొడుకులు పుట్టింది రోజు రోజు దాని ధర్మం చేస్తున్నా ఓ గుట్టకెళ్ళి ఓ రౌతు తీసుకుంటా ఆ కుప్పేదో కుప్పనే పెరుగుతుంది గుట్ట తగ్గిపోతుంది ఉన్నదంత దాన ధర్మాలు చేస్తే కొడుకులకే వీలుంది బాబా ఒక గుట్ట నుంచి రౌతు తీసుకున్న వాడైతే మనం గుట్టలేం పెరుగుతుంది మనం ఈ గుట్ట జరుగుతుంది ఎల్లకాలం దాన ధర్మం చేస్తే నా కొడుకులకి ఏమన్నా మిగులుద్దా ఉన్న భూములు పోతాయి సాగలు పోతాయి ఏంటి బంగారం మొత్తం పోతుంది నా కొడుకులు పెరిగి పెద్ద నాకు ఏమంటారు అవ్వ ఏం సంపాదించినవి అయ్యా ఏం సంపాదించినవరా అని నా కొడుకులు ఆడుతూ అప్పటి వాళ్ళకి ఏం చూపించాలి అది ఏం చేసింది బాబాగారు నీలమ్మ ఎలా దాన ధర్మం బంధు ఊరు చుట్టూ కంట కూడా పెట్టింది పరారు కూడా అచ్చగాడు పిచ్చగాడు రాకుండా 4 దిక్కులు 4 వనంగా దర్వాజాలు పెట్టించింది ఆ తర్వాత 12 24 మంది మనకు జమన్ల కావలు పెట్టింది అరే జమన్లాల పుల్లపురి బత్తాంగ మనం ఏ వేరు పిచ్చగాడు వచ్చి మనం ఆ యొక్క దానం అడిగితే వాళ్ళు దొరకబట్టి పొల్లు దెబ్బలు కొట్టి పిల్ల సరి పెట్టుంది వాడు మన ఉప్పు బత్తాలు ఎత్తి నడుమ మీద ఉప్పు బత్తాలు ఎత్తి నేరుగమ్మ పెట్టి అంగ పెట్టుంది పిచ్చగాడు మనూరికి రావద్దు మనూరు ఆడుకోవద్దు ఆలకే పెట్టుకుంటూ పోతే నా కొడుకులకి ఏమైనా మిగులుద్దా అని ఊరు చుట్టూ కంటకోడి పెట్టింది కడ తర్వాత కాడ మనం 24 మంది జమల కావాలి పెట్టింది ఆ నిన్న మొన్న వచ్చిన బిచ్చగాళ్ళు అయ్యో నీలమ్మదేవి దాన ధర్మం చేస్తుందని రోజు అచ్చుడు రోజు వస్తుంది అచ్చుడు వచ్చిన దొరకబట్టి అంగ పెట్టి అటువంటి నీరగప్ప మీరు ఉప్పు బత్తాలు ఎత్తుడు అంగ పెడుతున్నారు పొల్లు దెబ్బలు కొడుతున్నారు పొల్లు దెబ్బలు కొడుతుంటే అటువంటి మన 100 మంది అచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు జోగులు సన్యాసులు నీలవ్వాని పాపిడొట్టే మన్ను అయ్యా కొడతానంటేనేమో భయం పెడతానంటేనేమో ప్రేమ దానధర్మం చేస్తున్న వాడు నీ ఊరికి వచ్చినాం కానీ కొడతానంటే మనం ఒక పిల్ల చెర పెడతామని మాకు పెరుగున్న వాడు దీనికి రాపోదు కడుపులో కన్నం లేదు కంటికి నిద్ర లేదని నా యొక్క 100 మంది మనకు అచ్చగాలి బిచ్చగాలి సన్యాసులు అయ్యో ఒక రకం పెట్టినారు దేవుడు పానాలు అవుతున్నాయి ఎక్కడ పోతివయ్యా దేవదంగవయ్యా ఏకో నారాయణ ఎవరందావా కైలాసవాస నిత్యనందన ఓ నీల కంటుడా గంగా కడక్షల గౌరీ మనవర తిరుమల గంగదేవి సంగన పార్వతమ్మ సేతుల సురం ముందర నంది పిల్ల అయ్యో ఓ నీల కంటుడా గంగయ్యా చేస్తుంటే అటువంటి ఒక జంగమైన రాజేతుడు వారి యొక్క సూకం వీడగాదు వాడు ఎన్నుకుంటూ బయటకుంటూ ఏలవారు శివశంకరుడు మాల్యమైంది ఎవరి సూకంలో కళ్ళ చూసినప్పుడు
కొల్లపురి పట్టణంలో కాపుడు ఇలం అచ్చగల బిచ్చగల జోగులు సన్యాసం పిల్ల చెర పెట్టింది ఆనాడు దానక ధర్మం చేస్తున్నా నా చేతులు చేయించి ఇలా మళ్ళీ మనం పిల్ల చెర పెట్టి మనం బామ్మానం కొడుతున్నది ఇప్పుడే వెళ్ళిపోతా దేవ జంగమయ్య అక్కడ పుడవాలి పండు పక్క 90 ఏళ్ళు పెద్ద మనిషి మనం బామన అవతారం వేసుకొని అరే ఎప్పుడు వస్తున్నాడు నీలమ్మ ఊర్చుంటే కంట కూర పెడితే నాకు భయమా కర్ర తర్వాత కడ 24 మంది జవన్లో పెడితే కావలి పెడితే నాకు భయమా నేను తర్వాత కూడా పోయేటోన్నా కాపు నీళ్ళ పచ్చడి మంత్రుల మీద తిండు దిగవరకల బాబలు వెళ్ళి ఆడుతున్నాయి అన్ని ఆది రెడ్డి 6 కొడుకులు పాల సర్వలు పట్టుకొని ఆవుల పాలు గోవుల పాలు వింటావా అని పాలు వింటున్నారట పచ్చడి మంత్రుల నిండా దంగయ్యా గంట గోపం చెక్కులు పడితే ఆవులు గోవులు వెళ్ళి ఆవులు కాపల్ల కాళ్ళు నొప్పులున్నాయి కాదు